నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు డెవలప్మెంట్, అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్, వెల్త్ క్రియేషన్ ఇవన్నీ సోషల్ మీడియా సహకారం లేకుండా జరగడం చాలా కష్టం. ప్రతి ఒక్కటి సోషల్ మీడియా గుండా ప్రసారమైతే గాని, ప్రచురితమైతే గాని, ఆ వీడియో చూస్తే గాని, ఆ సమాచారం వింటే గాని దానికి ప్రాముఖ్యత ఉండటం లేదు. ఈ సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న న్యూస్ కానివ్వండి, లోడ్ అవుతున్న సమాచారం కానివ్వండి, కొంత ముఖ్యమైన బాగా పాపులర్ ఉన్న వాయిస్ వాళ్ళు ఏం చెప్తే అది ఇప్పుడు ప్రజలు ఫాలో అయ్యే నమ్మే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ సోషల్ మీడియాలో ప్రముఖమైన వ్యక్తులు ఎవరి వాయిస్ ఈ ప్రపంచం వినడానికి ఇష్టపడుతుందో ఆ వాయిస్లు కమర్షియల్గా తమ మనసు ఒప్పుకోకపోయినా ప్రజలు తమ వాణి వింటున్నారు కదా అని నోటికొచ్చిన సమాచారాన్ని తమగుండా ఈ సమాజంలోకి వదులుతున్నారు. అన్ఫార్చునేట్లీ సమాజం కూడా అలాంటి న్యూస్నే ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం హైదరాబాదులో జరుగుతున్న అభివృద్ధి మొత్తం సోషల్ మీడియా పుణ్యమే. ఒక న్యూస్ వల్ల ఒక ఇండస్ట్రీ, ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఒక సెక్షన్ ఆఫ్ బిజినెస్ లాభపడుతున్నాయి. దాని అర్థం ఏమంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ సంస్థలు జెన్యున్గా ప్రసారం చేస్తున్నాయా లేదా తమ స్వలాభం కోసము 10 మంది నష్టపోయినా ఆ సమాచారం సోషల్ మీడియాలో వస్తుందా? ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సమాచారం రాగానే పెట్టుబడులు పెట్టడం మన సొసైటీలో ఒక కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. చాలా మందికి అంటే వాళ్ళకి తెలియంది ఏమంటే సమాచారం పబ్లిక్ అవుతుంది అంటే దాని యూటిలిటీ అయిపోయింది అనే అర్థం. అంటే ఆల్రెడీ కొంత సెక్షన్ దాన్ని యూజ్ చేసుకొని దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి సొసైటీలో ఫ్రీగా సమాచారం వదిలేస్తున్నారు అని అర్థం. సామాన్య ప్రజలకు కొన్ని విషయాలు కొత్తగా అనిపిస్తుండొచ్చు, సర్ప్రైజ్ అనిపిస్తుండొచ్చు. ఆ సర్ప్రైజ్ అనిపించే సమాచారం వాళ్ళు అవగాహనలోకి తెచ్చుకొని దాన్ని యూజ్ చేసుకునే వరకే అది పాతబడి దాని పీక్ స్టేజ్కి పోయి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో బ్రోకర్లు ఒక షేర్ని అక్యుములేట్ చేసుకొని దాని గురించి సమాచారం లీక్ చేసినట్టు చేసి వేల మందితోనే ఆ షేర్స్ కొనిపించి ఆ షేర్ టార్గెట్ పూర్తవుతూనే వాళ్ళ షేర్స్ అమ్మేసి సొమ్ము ఎలా చేసుకుంటున్నారో అదే టెక్నిక్ సొసైటీలో ప్రతి ఒక్క ఇండస్ట్రీ
ఈ లీకుల వల్ల ఆ సమాచారాన్ని వ్యాప్తం చేసి దాన్ని సొమ్ము చేసుకునే అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి సమాచారమే ఇవాళ మనము ఈ హైదరాబాద్ భారతదేశపు రెండో క్యాపిటల్ అనే ప్రచారం, ఈ ప్రచారం గత 6 ఏళ్లుగా జరుగుతున్నది. 6-7 ఏళ్లుగా. వాళ్ళ లాజిక్ ఏమంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని క్యాపిటల్ రీజన్గా చేయటం పెద్ద సమస్య కాదు అని అనుకుంటూ ఉన్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది. దేశంలో ఒక సిటీని సెకండ్ క్యాపిటల్గా చేయాలంటే దాంట్లో మిక్స్ ఆఫ్ పాపులేషన్ ప్లస్ యాక్సెసిబిలిటీ ప్లస్ ఈ ట్రేడ్ రూట్, అంటే ఆ ట్రేడ్ అయ్యే రూట్ ఉండాలి. మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్కి దగ్గరగా ఉండాలి. కల్చర్, రేస్ మిక్స్ ఉండాలి. అంటే చాలా మందికి ఈ సెకండ్ క్యాపిటల్ అంటే ఏం కావాలి? బిల్డింగ్లు కావాలి, ఆఫీసులు కావాలి, స్పేస్ కావాలి అనుకుంటారు. దీనికి స్పేస్కి, ల్యాండ్కి ఏ సంబంధం లేదు. క్లైమేట్కి అసలే సంబంధం లేదు. ఒక క్యాపిటల్ రీజన్ అంటే దాంట్లో వివిధ రకాల తెగలు, జాతుల వాళ్ళు, పాపులేషన్ డెన్సిటీ, యాక్సెసిబిలిటీ, రోడ్ యాక్సెస్, వేరియస్ యాక్సెస్ రూట్స్, అది కాకుండా ఇక్కడ వ్యాపారం అంటే దాని హిస్టరీ ఉండాలి. అంటే వ్యాపారం చేసిన హిస్టరీ ఉండాలి. ఇప్పుడు క్యాపిటల్ రీజన్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసెస్కి పెట్టేది ఉంటే భారతదేశంలో మధ్యప్రదేశ్లో పెడితే సరిపోతుంది. కానీ దాని తీరుతనులు అవి కావు. ఢిల్లీ ఒక క్యాపిటల్గా ఉంది అంటే కొన్ని యుగాలుగా, అంటే కొన్ని దశాబ్దాలుగా కూడా, మన ఇండిపెండెన్స్ వచ్చినాక కూడా, ఇండిపెండెన్స్ ముందు కూడా అది రాజధాని ఉండేది. ఆ రాజధాని ఉన్న కారణంగా అవి చాలా ఒడిదుడుకులకు లోనైంది. చాలాసార్లు ఫారిన్ ఇన్వెన్షన్కి గురై దాంట్లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. కానీ హైదరాబాద్ సేఫ్ ప్లేసే. అందుకోసం చాలా సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దాని కారణంగా దీన్ని రెండో క్యాపిటల్ చేయాలి అనేది ఒక తప్పుడు భావన. ఈ తప్పుడు సమాచారాన్ని అప్పుడప్పుడు మన రియల్ ఎస్టేట్ వాళ్ళు సేల్స్ కానప్పుడల్లా దీని రెండో రాజధానిగా అవుతుంది, ఇక మనకు గజం భూమి కూడా దొరకదు అని మభ్యపెట్టి కొంతమంది నార్త్ ఇండియన్స్ వాళ్ళని కూడా ఇన్వెస్ట్ చేసేటట్టు చేశారు. అంటే ఇది చెప్పుడు మాటలు విని తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే సైకిల్లో ఒక భాగం. దయచేసి ఈ యూనియన్ టెరిటరీ కావాలన్నా, రెండో రాజధాని కావాలన్నా దానికి ఒక 3 to 5 years ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో కూడా ల్యాండ్ అలొకేట్మెంట్ దాంట్లో కాకుండా ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక వైఖరి ఎలా ఉంది, ఈ స్టేట్ గవర్నమెంట్ తరచుగా ఒడిదుడుకులకు లోనై ఈ కేంద్ర పాలిత ప్రాంతాలలో అంటే ఉండే ఇన్స్టిట్యూషన్స్, కేంద్రంకి చెందిన ఇన్స్టిట్యూషన్స్కి ఇబ్బంది కలుగుతుందా, అంటే స్టేట్ సెంట్రల్ రిలేషన్షిప్లో బాగా గ్యాప్ వచ్చిందా, లేదా కాన్స్టెంట్గా. ఇప్పుడు చూడండి, కేరళలో చాలా ఆపోజిట్ ప్రభుత్వం ఉంది,
అంటే స్టేట్ సెంట్రల్ కోఆర్డినేషన్ ఎక్కడ లేదు అక్కడ రెండవ రాజధాని వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. రెండవ రాజధాని రావాలి అంటే అది 3 నుంచి 5 ఏళ్ల ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ నోటిఫికేషన్ ద్వారా, పార్లమెంట్లో అమెండ్మెంట్ ద్వారా, ఒక గజెట్ ద్వారా విడుదలై పార్లమెంట్ ఆమోదం పొందాలి, డిబేట్ కావాలి. అది కొత్తగా ఫామ్ అయిన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ని వదులుకుంటుంది అంత ఈజీగా అంటే అది వదులుకోదు. కాబట్టి ఈ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అనే నినాదము రియల్ ఎస్టేట్ పరంగా పనికొస్తుందేమో కానీ మన పొలిటికల్ సిస్టమ్ కానీ ఈ జియోగ్రఫికల్ ప్లేస్మెంట్ కానీ లేదా ఫ్యూచర్ డెవలప్మెంట్ కానీ లేదా ప్రజెంట్ పొలిటికల్ సిస్టంలో ఇది భాగమవుతుందని మనం అనుకోవడం తప్పు. ఈ తెలంగాణ పాలిటిక్స్ చాలా వొలటైల్గా ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ యొక్క అడుగులు చాలా కేర్ఫుల్గా పెడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఏ క్షణమైనా ప్రజల తీర్పు మారి అసలు బీజేపీకి ఒక 2 సీట్లు తప్ప ఏమీ రాకుండా కూడా అయ్యే సందర్భాలు ఉంటాయి. మనం రాజాసింగ్ ఎపిసోడ్ చూస్తాం. రాజాసింగ్ ఒకడే తెలంగాణ నుంచి ఎలక్ట్ అయిన బీజేపీ లీడర్. ఆ ఎలక్ట్ అయిన సింగిల్ బీజేపీ లీడర్కి వాళ్ళ మర్యాద లేదు. అంటే ఈ బీజేపీకి ఈ యూనియన్ టెరిటరీ లేదా ఒక సెంట్రల్ గవర్నమెంట్ పాలిత ప్రాంతం కావడానికి పొలిటికల్ రీజన్స్ లేవు, జియోగ్రఫిక్ రీజన్స్ అసలే లేవు, కంపల్షన్స్ కూడా లేవు. ఒక పొల్యూషన్ ఒకటి ఢిల్లీలో ఉన్న కారణంగా దానికి రెండో రాజధాని కావాలి అనేది ఒక తొందరపాటు చర్య. అది ఇప్పట్లో కాదు అని మనకు క్లియర్గా తెలుసుకున్న ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏ ఆపర్చునిటీ యూజ్ చేసుకోరు. డొనాల్డ్ ట్రంప్ని యూజ్ చేసుకుంటున్నారు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని యూజ్ చేసుకుంటున్నారు. లాస్ట్కి రెండో రాజధాని అనే అంశంని ఎప్పటికప్పుడు తెరమీక తెచ్చి ఈ ల్యాండ్ వాల్యూస్ కానీ ఆల్రెడీ బిల్టప్ ప్రాపర్టీస్ వాల్యూస్ కానీ ఎన్హాన్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాడు తప్ప ప్రాక్టికలీ ఇప్పట్లో ఒక 5 ఏండ్ల ముందు చూస్తే యూనియన్ టెరిటరీ కానీ కేంద్ర పాలిత ప్రాంతం కానీ రెండో రాజధాని కానీ హైదరాబాద్ ఇప్పట్లో ఏమయ్యే సూచనలు లేవు. ఫ్యూచర్ ఆఫ్టర్ 10 years ఏదైనా కావచ్చు, దానికి మనం రెడీగా ఉండాలి. కానీ వచ్చే 5 ఏళ్ల వరకు అయితే ఈ కేంద్ర పాలిత ప్రాంతం కానీ రెండో రాజధాని ఇష్యూ కానీ ఇది కావాలనే రియల్ ఎస్టేట్ వాళ్ళు హైప్ చేస్తున్న ఇష్యూ. ఇది ఆల్రెడీ చాలాసార్లు పొంగి చల్లబడి అసలు అక్కడ ఏమి నీటి శాతమే అంటే తేమ శాతమే లేకుండా ఇప్పుడు పొంగడానికి ఏం లేకుండా పోయింది. అంటే అన్నిసార్లు ఈ రాజధాని రెండో రాజధాని ఇష్యూ అనేది బాగా వాడుకలోకి వచ్చి అది వాడిన బాగా చాయ్ పత్తని ఒకసారి మరలిస్తాము, 2 సార్లు 3 సార్లు, 4వ సారి దాంట్లో ఏం సారం మిగలదు. చాయ్ పత్త వేసినా అది చాయ్గా అంటే టీ టేస్ట్ రాదు కనుక ఈ రెండో రాజధాని ఇష్యూ కూడా బాగా 2 సార్లు వాడిన చాయ్ పత్తాతో సమానం. కనుక మనం అందరం గమనించవలసింది ఏమంటే ఇలాంటి ఇష్యూలని బాగా అంటే జీర్ణం చేసుకొని తొందరపడి రాజధాని వస్తే ఇక ఇంచు భూమి కూడా దొరకదు, రేపు కోట్లలో పోతుందనే ఒక మాటని వాడి పడేసిన చాయ్ పత్తతో సమానంగా చూస్తూ మనము మన బ్రెయిన్ని కూల్గా ఉంచుకొని రైట్ డిసిషన్ తీసుకోవాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం.